చిన్న ఒక చిన్న ఒక సర్ప్రైజ్ అన్నమాట. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటుంది పుష్పాంజలి రిథమ్స్ పాటల పాఠశాల. నేను అంటే యాక్చువల్గా చెప్పాలంటే నాకు ప్రేక్షక దేవుళ్ళతోనే ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, తోటి గాయని గాయకులు నా శిష్యులతోనే. ఏ ఆనందమైనా ఏ విషాదమైనా వాళ్ళతోనే పంచుకుంటాను. అలానే నాకు ఈ సంవత్సరంలో నాకు ఒక విశేషం అనేది జరిగింది. చాలా కాలం తరువాత ఈ వయసులో నేను నేను అంటే నా కుమారుడుకి ఒక బాబు జన్మించాడు మొన్న సోమవారం నాడే. ఆ శుభ సందర్భంగా నాకు నా శిష్యురాలైన శ్రీమతి లక్ష్మీ రమ గారు యాక్చువల్గా బాబు పుట్టక ముందే ఆమె ఒక పెయింట్ని వేసి నాకు ఆమె పంపించారు వాట్సాప్లో. ఆ పెయింట్ చాలా చక్కగా ఉంది. ఎందుకంటే నేను నా మిస్సెస్ మధ్యలో మనవడు అనేది మరి యాక్చువల్గా మనకి తెలియదు మనవడా మనవరాల అనేది, కానీ మనవడు అనేది ఒక ఫోటో వేసి ఆమె ఇచ్చింది. ఆమె మనవడు పుట్టంగానే నాకు దాన్ని అందరికీ నేను షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటోలో నేను అందరికీ పంపించిన తర్వాత కూడా నేను అబ్జర్వ్ చేయాల, అదేంటంటే నాకు మా మిస్సెస్కి మధ్యలో నా మనవడిని అలా చిన్న ఫోటోలాగా వేసి వాడి చేతిలో మైక్ కూడా ఉందన్నమాట. అంటే నా తర్వాత తరం కూడా గాయకులే అవ్వాలని ఆమె ఆశిస్తూ, ఆమె చాలా చక్కటి పెయింటర్ అన్నమాట. ఆమె ఆ పెయింటర్ యొక్క కళని ఆ కళారూపంగా నాకు ఒక మంచి గిఫ్ట్ని ప్రజెంట్ చేసింది. అది మెమొరబుల్ గిఫ్ట్ అన్నమాట. అలానే అంతకుముందు కూడా ఒక ప్రోగ్రాంలో నేను చెప్పాను, వాళ్ళ బాబు యశ్వంత్ కుమార్ బ్యాంకాక్ వెళ్ళి నాకు ఈ గడియారాన్ని ప్రజెంట్ చేశాడు ఇదే వేదిక మీద. ఇప్పటికి కూడా నేను ఆ గడియారాన్ని చూసుకుంటూ ఉంటాను, చూసినప్పుడల్లా యశ్వంత్ గుర్తొస్తాడు. ఆ పెయింట్ని ఒక్కసారి ఆమె నాకు ప్రజెంట్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఆమెకి సహకరించి చప్పట్లతో ఆమెని విష్ చేయవలసిందిగా. చాలా చక్కటి పెయింట్ అన్నమాట. అలాంటి పెయింట్ని నేను అపురూపంగా అద్భుతంగా నేను భావిస్తూ దాన్ని అలానే ఉంచుకుంటాను. నా మనవడు పెద్ద అయిన తర్వాత కూడా మా మనవడికి చూపిస్తానన్నమాట. అరే నాన్న, నువ్వు పుట్టకముందే నీ చేతిలో మైక్ వచ్చేసిందిరా అని చెప్పేసి అలాంటి చక్కటి ఒక పెయింట్ని ఆమె అందిస్తున్నారు. మీరందరూ కూడా నాకు సహకరించి చప్పట్లతో దాన్ని తీసుకునేట్టుగా చేయవలసింది. నిజంగా ఒక కళాకారుడికి ఇలాంటి పెయింట్ తీసి చూపించండి. నేనే తీయాలా? This is evening Pushpanjali. Again our boss is back along with mini boss. మా బాస్తో పాటు ఎగ్గుడ్స్ రాక్ అండ్ రాక్ మినీ బాస్ కూడా వచ్చారండి. మేడం గారు గివెన్ ఏ వెరీ గుడ్ సర్ప్రైజ్. రమా మేడం గారు, ప్లీజ్ హురే పాల్ గివ్ ఏ వెరీ బిగ్ హ్యాండ్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్, గట్టిగా. ఇంకా గురువుగారు మళ్ళీ ఈరోజు ఈ పెయింట్తో ఇక్కడ ఇలా స్టేజ్ మీద ఉన్నారంటే బాస్ ఈజ్ బ్యాక్ విత్ ద మినీ బాస్. చాలా సంతోషంగా ఉందండి. మధ్యలోనేమో మనవడు మైక్ పట్టుకుని ఉన్నాడు, అటు ఇటు సార్ మేడం. చాలా బాగుందండి. గాడ్ బ్లెస్ యూ ద యంగ్ బాయ్ అండ్ 1000 years షుడ్ బి దేర్ ఫర్ బోత్ ద కపుల్. ఇలాగే గురువు గారు పాడుతూ తన శేష జీవితాన్ని కూడా ఇలాగే గడపాలని ఆశిస్తున్నాం శిష్యుల తరఫున అందరం. పుష్పాంజలి రిథమ్స్. సూర్య కడు కమ్ యూ ఆల్సో ఎంజాయ్ ద మూమెంట్. మేడం గారు మీరు కూడా రండి, కమ్ ఆన్ టు ద డయస్ ప్లీజ్. స్వాతి మేడం, ఆశీష్ స్టూడియోస్లో ఇది చాలా పెద్ద ఘనత అనమాట. మా సార్ మళ్ళీ నిజంగా అసలు 1 month బ్రేక్లో మళ్ళీ వస్తారా పైకి అనుకున్నాం. హీ కేమ్. ద రాక్ మ్యాన్ ఎప్పుడు రాక్ చేస్తూనే ఉంటారు. శిష్యులందరూ స్టూడెంట్స్ ఆఫ్ పుష్పాంజలి అందరూ కూడా పైకి రండి. రాజ్ గారు మీరు కూడా రండి సార్. సార్ బుల్లిబాబు సార్, స్టూడెంట్స్ ఆఫ్ పుష్పాంజలి సార్. చంద్రశేఖర్ గారు రండి. సూర్య డూ కమ్. మేడం గారు ఎక్కడున్నారు? రాలా? ఓకే నాన్న నువ్వు కూడా రామ్మ పైకి. సంతోషి గారు రండి. పర్ల యువర్ ఆల్సో స్టూడెంట్ ఆఫ్ దిస్ టీమ్. డూ కమ్మమ్మ. ఇట్స్ వెరీ మిరాకిల్ అండి, చాలా బాగుంది, సంతోషకరం చాలా. మధ్యలోనేమో మైక్ పట్టుకున్న బాబు, అటు ఇటు మేడం. నిజంగా థాట్ వచ్చినందుకు రమ్మ మేడంకి చాలా గ్రేట్గా ఉంది. సత్యస్వాతి మేడం ఈజ్ ఆల్సో కమింగ్.
స్టూడియో ఓనర్ గారు సత్యస్వాతి గారు. అసలు ఓనర్ అని మేము చెప్పాలనిపించదు, ఆవిడ చాలా ఫీజిబుల్గా మాతో చాలా అఫెక్షనేట్గా ఉంటారు. సూర్య మొత్తము, సూర్య అండ్ హోల్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ హోల్. నేను పక్కకి వెళ్ళిపోయానండి, నన్ను కొంచెం కవర్ చేస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అకేషన్ చాలా అరుదుగా దొరుకుతుందండి. పుష్పాంజలి టీంలో మళ్ళీ ఇంకో చిన్న బుడ్డోడు పుష్పాంజలిగా వచ్చాడంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ద మ్యూజిక్ కళ. ఓకే, థ్యాంక్ యూ. స్వాతి గారు, స్వాతి మేడం గారు ఇస్ టు ఫెలిస్టేట్, చిన్న ఫెలిస్టేషన్స్ చేస్తున్నారండి మా గురువు గారికి. సత్యస్వాతి మేడం గారు 2 మాటలు ఏమన్నా చెప్తారా మేడం? మా ఆశీష్ ఫస్ట్ మా ఈవెంట్స్ అవుతుండేవి. మొదటిసారిగా బాలాజీ సార్ ఇలా ఆశీష్ స్టూడియోలోని ఈవెంట్ చేద్దాం అనుకున్నామంటే అసలు మేము నమ్మలేదు. ఎందుకంటే కవితా గ్రంథాలయం నుండి మాకు అసలు ఏ ఈవెంట్స్ కూడా రాలేదు. ఎవరైనా వచ్చి చేసుకుంటారేమో మేము చూసాం, కానీ ఎవరు రాలేదు. కానీ ఫస్ట్ టైం బాలాజీ గారు రావడం ఇంకా మాకు స్టార్ట్ అయింది. కంటిన్యూగా ప్రతిరోజు సాయంత్రం మాకు ఏదో ఒక ఈవెంట్ ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. బుల్లి మనవడు మీకు ఈ ఉగాది సందర్భంగా చిన్న గిఫ్ట్గా వచ్చాడు. సో తను కూడా వారసుడిగా మన స్టూడియోకి వచ్చి తను కూడా పాడుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.